గౌరవనీయులైనటువంటి మా తండ్రి గారికి సమకాలీకుడు కడియం శ్రీహరి గారిని ఫ్లోర్ లీడర్ చేస్తాం అని ఒక దళితుని ఫ్లోర్ లీడర్ని చేయండి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు బాగా బిజీగా ఉంటారు, ఎప్పటికీ దుబాయ్లో, అమెరికాలో, సింగపూర్లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలి, ఇంకా సినిమా ఇండస్ట్రీస్ తోటి చాలా పనులు ఉంటాయి వారికి. అవన్నీ పనులు చేయడం లోపల బిజీగా ఉంటారు కాబట్టి ఒక బీసీ బిడ్డను తీసుకొచ్చి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని చేయండి. మీకు బాగా ఉత్సాహం ఉంది కాబట్టి ఒక మహిళను తీసుకొచ్చి పార్టీ ప్రెసిడెంట్ని చేయండి. ఇద్దరు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఒక బీసీని లేదా ఒక ఎస్సీని ఒక ఎస్టీని చేయండి. 10 ఏళ్ళు అనుభవించిండ్రు కదా, దొరికిన కాడికి దోచుకున్నారు కదా. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి ప్రజానికాన్ని ఏ రోజు కూడా మీరు గౌరవించలేదు కదా. బీసీలకు ఇచ్చేసినాం అది చేసినామని చెప్తారు. మొదటి క్యాబినెట్లో 2, రెండో క్యాబినెట్లో 3. జనాభాలో 56% ఉన్నారని మీరు చేసిన సకల జనుల సర్వే చెప్పినప్పుడు మీరు బీసీలకు ఇచ్చిన మంత్రి పదవులు 2 18లో. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చినవి 3 పదవులు. ఇవన్నీ తప్పు జరిగింది మా వల్ల. మేము ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నాం, మా తప్పును మేము సరిదిద్దుకోవాలనుకుంటున్నాం. మొదటి క్యాబినెట్లో మహిళల్ని గౌరవించలేకపోయినాం. అమరవీరుల స్తూపం ఓపెనింగ్ రోజు శంకరమ్మ గారికి ఎమ్మెల్సీ ప్రకటించినామని తప్పుడు ప్రచారం చేసినాం కాబట్టి తప్పైంది అని అందరూ, పార్టీ ప్రెసిడెంటు, ఫ్లోర్ లీడరు, వర్కింగ్ ప్రెసిడెంటు, బామ్మర్ది, చెల్లె అందరూ పోయి తెలంగాణ అమరవీరుల స్తూపం ఆంధ్రుల చేత కట్టించిన అమరవీరుల స్తూపం కాడికి పోయి తప్పైందని చెంపలేసుకొని ముక్కునాలకు రాసి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినామని చెప్పి ప్రకటించి మోసం చేసి 2 గన్మెన్లను 2 రోజులు పంపించి తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇయ్యక వంచినందుకు మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి శ్రీకాంతాచారి సోదరుడు వారి తల్లి శంకరమ్మకి మీరు రాజ్యసభ ఇచ్చి మీరు మీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సోదరి కవితకి ఈ సందర్భంగా నేను సూచించదలుచుకున్నాను. ఇది చేయకుండా 12వ తారీఖు నాడు ధర్నా చేస్తాం, లేకపోతే 13వ తారీఖు నాడు వరంగల్లో రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం. ఇంకా ఈ పబ్లిసిటీ పిచ్చేందుకు మీకు, మీ కుటుంబానికి. అసెంబ్లీలో అయితే మీ అన్న మాట్లాడతాడు, లేకపోతే మీ బావ మాట్లాడతాడు. ఎవరు లేరా మంత్రులు? ప్రశాంత్ రెడ్డి గారు లేరు, లేకపోతే జగదీష్ రెడ్డి గారు లేరు, కడియం శ్రీహరి గారు లేరు, 2 సార్లు 3 సార్లు 4 సార్లు గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. అయితే మండలిలో నువ్వు కనబడాలి, శాసనసభలో మీ అన్న మీ బావ కనబడాలి, లేకపోతే మీ నాయన తెలంగాణ భవన్లో కనబడాలి. ఈ పిచ్చేందుకు మీకు? జనం వద్దనుకున్నారు కదా మిమ్మల్ని. కొద్ది రోజులు మీ ముఖాలు మీడియా ముందుకు రాకుండా ఉంటే ఈ తెలంగాణ సమాజం కొంచెం ప్రశాంతంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. 2001లో జలదృశ్యానికి సున్నం వేసిన తెలంగాణ ఉద్యమకారునిగా చెప్తున్న చెల్లె, కొద్ది రోజులు మీరు కనబడకూరి. ప్రజలకి మీ కుటుంబం మీద వ్యతిరేకతతో పాటు మీ ముఖాలు చూడాలంటే ఒక రకమైన ఏహ్య భావం ఏర్పడింది సమాజానికి. అందుకని దయించి తెలంగాణ పేరు, పరువు, ప్రతిష్టల్ని కాపాడాలని ఒక తెలంగాణ ఉద్యమకారునిగా నేను నీకు ఇచ్చేటువంటి సలహా,